పవర్ 3 న్యూస్ కి స్వాగతం. సమాజంలో జరుగుతున్న వరకట్న హత్యలను వేధింపులను అరికట్టాలని పోగుల లతా న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి సభ్యులకు లతా కుటుంబ సభ్యులను మహిళా ప్రజా సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. లతా హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్టపరంగా శిక్ష పడేలా చేయాలని, లతా కొడుకు ఆ 18 నెలల చిన్నారి బాబుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగొండ పద్మ, చైతన్య మహిళా సంఘ నాయకురాలు కేప శ్రీదేవి, ఓటకారి శ్రీదేవి, సుశీల, పోగుల మల్లేశ్వరి, పౌర హక్కుల సంఘ సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, రైతు సమస్యల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు మునిమడుగుల మల్లన్న, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు దేవి సత్యం, నాస్తిక సమాజ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరణ బొమ్మెన రాజకుమార్, బొమ్మెన రాకేష్, రజిక ఉద్యోగస్తులు సంక్షేమ సంఘ నిర్మల అధ్యక్షులు డాక్టర్ ఎం గజరాం, సామాజిక కార్యకర్త బాలినేని అజయ్, విరసం జిల్లా కరణ బాలసాని రాజయ్య, ప్రజా సంఘాల నాయకులు పుట్ట రాజన్న, జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ పొన్నం రాజమల్లయ్య, తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి, డిఎల్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ రామేళ్ల బాబు, టీపీఎఫ్ కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, పోగల తిరుపతి, ఓరుగంటి రమేష్, రంగు మల్లేష్, నరసయ్య, పోగల శ్రీను పాల్గొన్నారు.